విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. నమస్తే అన్న, చెప్పండి. అంటే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగింది కదా, ఈ దాడికి సంబంధించిన నేపథ్యంలో అసలు ఏం మాట్లాడతారు? కరెక్టే అంటారా దాడి? ఇప్పుడు దాడి చేయడం అనేది తప్పు, కానీ అల్లు అర్జున్ ఆ పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితి సృష్టించుకొని ఈ రోజు దాడి వరకు వచ్చింది. ఇప్పుడు మరి అతని వల్ల ఒక కుటుంబం అన్యాయం జరిగింది. సో వీరు వెళ్ళి న్యాయం చేసేసి దాన్ని ఆ ఇష్యూని క్లోజ్ చేసుకుంటే బాగుండేది. రాష్ట్రం మొత్తము అదొక పెద్ద సమస్యలా తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ అయ్యారంటే అతను ఎంతవరకు తెచ్చుకున్నాడో అతనికే తెలియాలి. పరిస్థితి ఆ విధంగా అవుతుందంటే ఎవరు వెళ్ళరు కదా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటున్నారు. దీనిపై చూడండి, మీకు రావద్దని చెప్పినా మీరు వెళ్ళారు. ఒక మహిళ చనిపోయిందని ఏసీపీ గారు చెప్పినా కూడా మీరు లేవలేదు. మరి ఇదంతా ఏంటి? సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా అక్కడ మీరు ఏం చేశారు, ఎంతసేపు కూర్చున్నారు, మొత్తం పోలీసులు కూడా అబద్ధం ఆడేది ఏమి ఉండదు కదా. మరి ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే అందరు మిమ్మల్ని పరామర్శ, మరి సామాన్యుడు చనిపోతే అదేంటి? అంటే మీకు రకమైన న్యాయం, వారికో రకమైన న్యాయం, అలా ఉండదు కదా. మీ ద్వారా ఒక చనిపోయిన కుటుంబాన్ని మీరు వెళ్ళి న్యాయం చేయండి, వారి కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేయండి, చెప్పకండి, చేసి చూపియండి. అల్లు అర్జున్ గారి కేసుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక సామాన్య జీవితం నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి. సామాన్యుడు కుటుంబం బాధపడితే ఎట్లా ఉంటుందో అతనికి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి అతను చెప్పడంలో అన్యాయం ఏముంది? న్యాయమే చెప్పాడు కదా. నీ వల్ల ఒక కుటుంబం బలైపోయింది, ఆ కుటుంబాన్ని న్యాయం చేయమని చెప్పాడు. అందులో తప్పేముంది? అందులో ఎలాంటి తప్పు లేదు కదా. అతను అది చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి అది కాదు ఇది కాదు, రాంగ్ క్వశ్చన్స్, వితండవాదం, ఇవన్నీ అవసరం లేదు. ఒక హీరోగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రజల దృష్టిలో కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ హీరో అనిపించుకోవాలి. అలా కాకుండా అందరి దృష్టిలో అబాస్పాలడం అనేది మన అల్లు అర్జున్ ఇమేజ్ కి ముందు దెబ్బతీస్తే పరిణామం ఇది. మరి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందని అంటే చాలా మంది వస్తారని తెలుసు కూడా, మరి రేవతి గారు పిల్లల్ని పెట్టుకొని అంత అక్కడికి వెళ్ళడం అసలు అవసరం అంటారా? చూడండి, పోలీసు వారు రావద్దని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఆమె ఫ్యాన్ గా వచ్చింది, చనిపోతుందని ఆమెకే తెలియదు, ఫ్యాన్ గా వచ్చింది. సో అది యాక్సిడెంటల్ గా జరిగింది, నేను కాదనట్లేదు. కానీ మీకు ఒక హీరోగా మీకు రావద్దని చెప్పినా మీరు ఎందుకు వెళ్ళారు? పర్మిషన్ తీసుకొని వచ్చానని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటున్నారు. మరి పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు, మేము రావద్దని చెప్తాం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని అని చెప్పినా కూడా మీరు వచ్చారు. వస్తే మీరు ఎంతసేపు ఉండాలి? అలా ఉండకుండా మీరు పోలీసులు వచ్చి ఒక మహిళ చనిపోయింది, మీరు వెళ్ళిపోండి సార్ అంటే కూడా వెళ్ళానని చెప్పారు. ఇదంతా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా తెలుస్తుంది. ఏసీపీ గారు, కమిషనర్ గారు కూడా ఇక అబద్ధం చెప్తారా? చెప్పండి. వాళ్ళ ఒక బాధ్యత గల ఆఫీసర్లు వాళ్ళ అబద్ధం చెప్తారా? క్లియర్ గా చెప్తున్నారు కదా. ఒక సీఎం సీరియస్ అయ్యే వరకు మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అవసరమా మీకు? ఒక ప్రభుత్వం దృష్టిలో, ఒక సమాజం దృష్టిలో ఇప్పుడు మీరు ఒక తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోతున్నారు. ఇది మంచి పరిణామం కాదని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క విషయంలోనే ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? బయట చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది పిల్లలు మరి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ మీద లేని కన్సర్న్ అల్లు అర్జున్ కేసు మీదనే ఎందుకు? మరి ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే ఆయన కూడా స్పందించారు. వెంబటే దాని మీద ఏమేమి తీసుకోవాలని. ఒక ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలే కాకుండా రైతులు చనిపోతా ఉన్నారు, ఆటో డ్రైవర్లు చనిపోతా ఉన్నారు. మరి వాళ్ళందరి మీద లేని కన్సర్న్ ఈ ఒక్క కేసు మీద ఎందుకు పెడుతున్నారు? మినిట్ సార్, ఇప్పుడు చూడండి, నేనేమంటున్నాను, అతను ముఖ్యమంత్రి, కేవలము మన ఏదో అల్లు అర్జున్ కే ముఖ్యమంత్రి లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి కావాల్సిన అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. చూస్తాడు కూడా. అతని దృష్టికి ఏదైతే వెళ్తున్నాయో అన్ని పరిష్కరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనము అతను చెప్పిన దాంట్లో అన్యాయం ఏముంది? న్యాయం చేయమని చెప్పాడు, అది తప్ప? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయం చేయమని చెప్పాడు, అది మీరు చేసుకోలేకపోతే ఎట్లా? ప్రభుత్వ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి బయట అంటున్నారు. తప్పు మాట. ప్రభుత్వ పథకాలు 12 నెలల్లోనే అతను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా 10 ఏళ్లలో చేయలేని పనులు 12 నెలల్లో అతను రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా అతను చేసి చూపించారు. అంతకన్నా నాకు తెలిసి ఎవరు చేయలేదు. వాళ్ళ 12 నెలల హిస్టరీ తీసుకోండి, వీళ్ళ 12 నెలల హిస్టరీ తీసుకోండి, మీకే తెలిసిపోతుంది. అసెంబ్లీలో ఈ ప్రస్తావన ఎందుకు రావాల్సిన అవసరం ఉందంటారా అసలు అల్లు అర్జున్ గారి కేసు? చూడండి, అసెంబ్లీ వరకు, ముఖ్యమంత్రి వరకు వెళ్ళిందంటే అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలండి? ఒక మహిళ కుటుంబం చనిపోతే, ఒక పేద కుటుంబం చనిపోతే మరి అతనికి బాధ్యత లేదా అని చెప్పాడు, బాధ్యత గుర్తు చేశాడు. మరి ఆ మాత్రం కూడా చేసుకోలేకపోతే ఎట్లా? ఒక హీరోగా ఇప్పుడు చూడండి, కొంతమంది చిరంజీవి ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, తమకు సంబంధం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో మందికి విరాళాలు ఇచ్చారు. అంటే నీ కారణంగా చనిపోతే, నీ బెనిఫిట్ షో చనిపోతే అదేదో మానవ సాయం చేసి
దాన్ని క్లోజ్ చేసుకునే దానికి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చావు. అది అవసరమా నీకు? అది అవసరం లేదు కదా. మరి చట్టానికి అందరూ సమానమే అని మీరు అంటున్నారు. ఓకే, బానే ఉంది. సో మరి ఈ కేసు అయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఒకటి సక్సెస్ మీట్ లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాతనే కేసు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు? అంతకు ముందు కూడా తీసుకోవచ్చు కదా. అంటే సినిమా రిలీజ్ అయ్యాక తీసుకోకుండా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాక ఎందుకు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి ఇప్పుడు ఆ కేసు అంత ముందే కూడా ప్రాపర్ ప్రాసెస్ లో ఉంది కేసు. అతని కుటుంబానికి వెళ్ళి క్షమాపణ చెప్పకుండా విరాళాలు ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఆ కేసుకి బలంగా మారిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అతను మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా అబద్ధాలు చెప్పారని చెప్పాడు. అధికారులు కూడా ఏసీపీ చెవిలో వెళ్ళి అయ్యా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు సీరియస్ ఉన్నాడని చెప్పినా కూడా నేను బెనిఫిట్ ఆ షో మొత్తం అయిపోయే వరకు వెళ్ళను అంటే మరి అది వితండవాదమే కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మన మోహన్ బాబు గారు, ఈయన కానీ ఇంకెవరైనా కానీ విఐపీలు అంటే మీకు సపరేట్ చట్టం అంటూ ఏమి ఉండదు. ఫస్ట్ చట్టాన్ని గౌరవించండి. చట్టాన్ని మీరు గౌరవిస్తే మరి ప్రజలు, ముఖ్యమంత్రి మిమ్మల్ని గౌరవిస్తారు. మీరే చట్టాన్ని అబాసపాలు చేస్తే ఎట్లా? తప్పు కదా అది. అంటే అల్లు అర్జున్ గారు కేసుపై రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసి మరి చేస్తున్నట్టుగా ఉందని అందరు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు? చూడండి, అతను కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయం చేస్తే ఈ సమస్య క్లోజ్ అయిపోతుంది. దాన్ని పెద్దది చేసుకుంది అల్లు అర్జున్. ఎవరైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని తొందరగా క్లోజ్ చేసుకోవాలని చూస్తారు. ఎవరైనా పెంచుకోవాలని ఎవరు చూడరు. నేను మొదటిసారి అల్లు అర్జున్నే చూశాను ఇట్లా. నేను అట్లా ఎవరిని చూడలేదు, ఏ హీరోని చూడలేదు. సమస్య తన మీద వచ్చినప్పుడు దాన్ని తొందరగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని పెద్దది చేసుకోవడం అనేది దానివల్ల పాపులారిటీ వస్తుందనడం అది అవాస్తవం. అది కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు సానుభూతి, అంటే ప్రభుత్వం గురించి ఏదైనా సానుభూతిగా రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని హైలైట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది నిజమే అంట? వ్యతిరేకతకు దానికి సంబంధమే లేదండి. అతను ఒకటే మాట చెప్పారు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వస్తుంది, మారుతుంది. మొన్న టీఆర్ఎస్ ఉంది, ఈరోజు కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ రావచ్చు. అది విషయం కాదు. అక్కడ ఇప్పుడు సమస్యను మనం సమస్యగా చూడాలి. అక్కడ ఏం జరిగింది, అతను ఏం చెప్పాడు? నీ వల్ల కుటుంబం అన్యాయం జరిగింది, వారికేమైనా సాయం చేసి పరామర్శించు అన్నాడు. ఈ అక్షరాల్లో తప్పేంటి? తప్పు లేదు కదా. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 25 లక్షలు మళ్ళా ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చదువు ఖర్చు అంతా, వైద్య ఖర్చులన్నీ నేనే భరిస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అనౌన్స్ చేశారు. చూడండి, అతను అనౌన్స్ మాత్రమే చేశాడు. ఇక్కడ మా నాయకుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంటికి వెళ్ళి చెక్ ఇచ్చి వచ్చారు. అతను అనౌన్స్మెంట్ లోనే ఉన్నాడు. అనౌన్స్మెంట్ వరకు ఆగిపోయింది అతనిది. కానీ అతను వెళ్ళి నేరుగా సాయం చేయలేదు. లేదు, ఇలాంటి అసలు వాళ్ళకి అందలేదు కాబట్టి ఇవన్నీ ఇష్యూ అయింది. అతను ఏమంటున్నారు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు, నీకు 300 కోట్లు వచ్చినప్పుడు ఒక పేద కుటుంబానికి ₹1 ఇస్తే తప్పేంటి అని అంటున్నారు. మరి అందరు ఇప్పుడు మేధావులు అంటున్నారు, మరి విద్యావేత్తలు అంటున్నారు. మరి వాళ్ళు కూడా మరి ప్రత్యేకంగా పర్సనల్ గా తీసుకుంటున్నారా? తప్పు కదా. ముఖ్యమంత్రి చెప్పిన మాటనే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. అందులో తప్పేం లేదు. దాన్ని గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చింది అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి కేసులో ఏపీ పాలిటిక్స్ ఇంటర్ఫియర్ అని చెప్పి అంటున్నారు. మరి అది నిజమే అంటారు? ఇంటర్ఫియర్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సమస్య మొదలైనప్పుడు భారతదేశం మొత్తం ఇంటర్ఫియర్ అవుతుంది. ఏపీ అని కాదు, భారతదేశం మొత్తం ఇంటర్ఫియర్ అవుతుంది. అంటే ఈ కేసు బలపడడానికి ముఖ్య కారణం ఏపీ పాలిటిక్స్ అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? అట్లాంటిది ఏమీ లేదు. మనం ఒకరికి అవకాశం ఇస్తే అందరు ఎంటర్ అవుతారు. మనం ఒకరికి అవకాశం ఇవ్వకూడదు కదా. ప్లస్ మైనస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. మనం ఎందుకు అవకాశం ఇచ్చుకోవాలి? నీకే నువ్వు అవకాశం ఇచ్చుకున్నావు. సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో ఈరోజు అభాసపాలు అవుతున్నావు. అవసరమా నీకు? నువ్వు ఇప్పుడు ఈరోజు హిట్ అయిందని బాధపడతావా? ఇప్పుడు ఇది సమాజం దృష్టిలో నువ్వు అభాసపాలైన ఇది సంతోషపడతావా? సో కాబట్టి ప్లస్ మైనస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది. కానీ దాన్ని ఎంత తొందరగా వీలైతే క్లోజ్ చేసుకుంటే అతనికే బాగుంటుంది ముందు అట్లా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పట్టినట్టు చేస్తా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే వస్తునే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున గారి ఇంటిని పిలిచేయడం, మళ్ళీ ఆ తర్వాత సమత గారి మీద వ్యాఖ్యలు చేయడం, సో ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి అన్యాయాన్ని అన్యాయం అనడం తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్యాయాన్ని అన్యాయం చెప్తున్నాడు, న్యాయాన్ని న్యాయం చెప్తున్నాడు. అది తప్ప. మీ దృష్టిలో తప్పైతే అట్లాగే కానివ్వండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇది అన్యాయం, ఇది న్యాయం అని చెప్పలేదు. ఇది ఈ ముఖ్యమంత్రి హిస్టరీలో ఎన్టీ రామారావు కూడా చెప్పలేదు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పలేదు. దాన్ని మనము రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించాల్సింది పోయి టార్గెట్ చేశారని చెప్పడం అన్యాయం. అది అసలు ఈ తప్పుగా అంటున్నాడు. ఇది తప్పయా, ఇది ఒప్పని చెప్తున్నాడు. అందులో మనం అతనికి ప్రశంసించాలి తప్ప టార్గెట్ చేశారని మనం ఎందుకు అనాలి? ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి
ఇది ఇది తప్పు, మీరు చేసేది తప్పు, ఇది ఇది ఒప్పు అని చెప్పలేదు. అరే మీరు చేసేది తప్ప, ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి అని చెప్తున్నాడు. తప్ప అది తప్పు అనడం తప్ప? మీరు చెప్పండి. కాదు కదా, అంతే. మరి అందులో తప్పేమున్నది? ఓవరాల్ గా ఈ అల్లు అర్జున్ గారి కేసు గురించి ఏం మాట్లాడతారు? అల్లు అర్జున్ గారి స్వయం కృతాపరాధం ఇది. గోరుతో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నాడు. ఇది చిన్న సమస్యని పెద్దగా చేసుకున్నాడు. ఈరోజు కేసులు బుక్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం వరకు వెళ్ళినాయి అంటే ఇది అతని స్వయం అపరాధం. ఇది ఎవరు కూడా ప్రత్యేకంగా అతని మీద ఎవరికి టార్గెట్ లేదు, అతని వల్ల ఎవరికి శత్రుత్వం లేదు. అతని మీద ఏదైనా టార్గెట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇంత సీరియస్ గా తీసుకున్నారు కదా, ఫ్యూచర్ లో బన్నీ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? చూడండి, నేనేమంటున్నా, ఇప్పుడు బన్నీ గారని కాదు, సామాన్యుడు తప్పు చేసిన రేవంత్ రెడ్డి గారు అట్లాగే స్పందిస్తారు. మరి విఐపి తప్పు చేసిన రేవంత్ రెడ్డి గారు అట్లాగే స్పందిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ గారు అంటే ఈ ఘటన జరిగిన తర్వాత జాతీయ అవార్డు అనేది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు? చూడండి, మానవ రహితంగా ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా అవార్డు వెనక్కి కూడా వస్తుంది. మీరు ఫస్ట్ క్యారెక్టర్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి. ఇది మీకు జాతీయ అవార్డా మరి ఇంకోట తర్వాత సంగతి. మీ క్యారెక్టర్ అసోసియేషన్ కాకుండా మీరు చూసుకోవాలి.